రంగుల పండుగ హోలీ ఆనందానికి, వినోదానికి ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధి చెందిన భారతీయ పానీయం భాంగ్ తండై ముఖ్యంగా హోలీ పండుగ కోసం తయారు చేస్తారు. భాంగ్ తండై హోలీలో ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఇది తాగిన తరువాత తమకు ఉన్న అన్ని చింతలను మరిచిపోయి నృత్యం చేస్తారు. రంగుల పండుగ హోలీ రోజున భాంగ్ తండై తాగే సంప్రదాయం ఎందుకు మొదలైందనే విషయం పౌరాణిక గ్రంథం శివపురాణంలోని ఒక పురాణ కథలో ఉంది. శివపురాణం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశపుని కుమారుడు ప్రహ్లాదుడు. శ్రీ మహావిష్ణువు గొప్ప భక్తుడు. తన శత్రువైన విష్ణువుని పూజిస్తున్న తన తనయుడైన ప్రహ్లాదుడిని హిరణ్యకశపుడు చంపాలని కూడా భావించాడు. అందుకే ప్రహ్లాదుణ్ణి అతని తండ్రి అతన్ని అనేక రకాలుగా హింసించి చంపడానికి ప్రయత్నించాడు. హిరణ్యకశపుని నుండి తన భక్తుని ప్రాణాలను కాపాడడానికి విష్ణువు నరసింహస్వామి రూపాన్ని ధరించి హిరణ్యకశపుని సంహరించాడు. అయితే హిరణ్యకశపుని చంపిన తరువాత కూడా విష్ణువు అవతారమైన నరసింహస్వామి ఆగ్రహం చల్లారలేదు. అప్పుడు విష్ణువు కోపాన్ని చల్లార్చడానికి శివుడు శరభ అవతారాన్ని ధరించాడు. శరభ అవతారంలో సగం పక్షి, సగం సింహం. ఇది సింహం కంటే శక్తివంతమైంది. 8 కాళ్లు కలిగి ఉంది. శివుని అవతారమైన శరభుడు విష్ణువు అవతారమైన నరసింహస్వామిని ఓడించినప్పుడు నరసింహుని కోపం చల్లారింది. అప్పుడు నరసింహస్వామి తన శరీరం నుండి సింహం చర్మాన్ని తొలగించి శరభకి ఆసనంగా సమర్పించాడు. దీని తరువాత కైలాసంలోని శివగణాలు ఆనందంతో పండగ జరుపుకున్నారు. భాంగ్ తాగారు, ఉల్లాసంగా నృత్యం చేశారు. నేటికీ భక్తులు హోలీ సందర్భంగా శివుడు, విష్ణువుల ఈ లీలను స్మరిస్తూ ఉల్లాసంగా భాంగ్ తాగుతారు మరియు నృత్యం చేస్తారు. అప్పటినుంచి హోలీ రోజున భాంగ్ తాగే సంప్రదాయం మొదలైంది. భాంగ్ ఒక మూలికగా పరిగణించబడుతుంది. విశ్వాసం ప్రకారం సముద్ర మథనం సమయంలో శివుడు తన గొంతులో విషాన్ని నిలిపినప్పుడు ఆ విష ప్రభావం కారణంగా శివుడి శరీరంలో చాలా మంటలొచ్చాయి. ఆ తరువాత విషం ప్రభావంతో ఏర్పడిన మంటలను తగ్గించేందుకు శివునికి జనపనార, ఉమ్మెత్త, నీరు సమర్పించారు. భాంగ్ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉన్నందున ఇది శివునికి మంట నుండి ఉపశమనం కలిగించింది. హోలీ సందర్భంగా ప్రజలు వివిధ రకాల వంటకాలు తింటారు. అటువంటి పరిస్థితిలో జనపనార జీర్ణ ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా భాంగ్ సేవించడం వల్ల ప్రజలు ఆందోళన, ఒత్తిడి లేకుండా ఉండి స్వేచ్ఛగా పండుగను ఆస్వాదించగలుగుతారు.